హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. జూన్ 21 అండ్ 22 డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు నుంచి మనం ఈ క్వశ్చన్స్ అడిగేది కంటెంట్ చెప్తూ క్వశ్చన్స్ అడగకుండా ఫస్ట్ క్వశ్చన్స్ అడిగితే ఆప్షన్స్ ఏమి ఇచ్చినా అని చెప్పేసి నా క్లారిటీ ఉంటుంది. సో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మధ్యలో ఈ క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేసినప్పుడు ఆప్షన్స్ ఏంటి అని చెప్పేసి కష్టం అవుతుంది మనకి చూడడానికి. సో క్వశ్చన్స్ ఏంటి అంటే ఈరోజు ఈ జూన్ 21కి సంబంధించి సరైనది ఏది, జూన్ 21కి సంబంధించి సరైనది ఏది. సో అందులో ఏ ఆప్షన్ ఆర్కిటిక్ వలయంలో సన్సెట్ ఉండదు. సో సన్సెట్ ఉండదు. బి ఆప్షన్ అంటార్కిటిక్ సర్కిల్లో, సో అంటార్కిటిక్ వలయం లేదా సర్కిల్లో సన్ రైజ్ ఉండదు, సూర్యుడు ఉదయించడు. సో ఇందులో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ది ఏ ఓన్లీ, సెకండ్ది బి ఓన్లీ, 3 బోత్, ఫోర్త్ది నన్, ఏది కాదు అని చెప్పేసి. సెకండ్ది ఇండియాకి సంబంధించినంత వరకు సో ఏ ఆప్షన్ అనేది రాజకీయ పార్టీల నమోదు తప్పనిసరి కాదు. సో రాజకీయ పార్టీల నమోదు ఎన్నికల సంఘం దగ్గర, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదా సిఈసి దగ్గర, ఈసీ దగ్గర తప్పనిసరి కాదు. ఒకటో ఆప్షన్. సో రాజకీయ పార్టీల నమోదు ప్రక్రియ అనేది ఎన్నికల సంఘం దగ్గర తప్పనిసరి కాదు. బి చూస్తే మనకి జ్యుడిషియల్ కస్టడీ లేదా పోలీస్ కస్టడీ. సో పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళకి ఓటు హక్కు లేదు, భారతదేశంలో ఓటు హక్కు లేదు. సి ఆప్షన్ జ్యుడిషియల్ కస్టడీ లేదా పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదు. డి ఆప్షన్ పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయబడ్డ వ్యక్తికి సో ఓటు హక్కు ఉంది, ఓటు హక్కు ఉంది. ఈ 4 ఆప్షన్స్లలో ఏది సరైనది ఎందుకు అని చెప్పేసి మీరు ఆన్సర్ విశ్లేషణ చేస్తే సబ్జెక్ట్ యొక్క పరిజ్ఞానం ఎక్కువ పెరుగుతుంది. ఓన్లీ ఆన్సర్ చేయకుండా ఏది ఎందుకు అని చెప్పేసి విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. సో మనకి మూడవది, భారతదేశంలో ఓటు హక్కు అనేది ఏ హక్కు? సో ఓటు హక్కు అనేది ఏ ఆప్షన్ రాజ్యాంగబద్ధ హక్కు అంటే కాన్స్టిట్యూషనల్ రైట్. బి ఆప్షన్ ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. మూడో ఆప్షన్ శాసనబద్ధ హక్కు అంటే స్టాచ్యుటరీ రైట్. ఫోర్త్ది సహజ న్యాయ హక్కు, న్యాచురల్ జస్టిస్ హక్కు. సో సహజ న్యాయ హక్కు అని చెప్పేసి 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ జూన్ 21కి సంబంధించి సరైనది. సెకండ్ క్వశ్చన్ రాజకీయ పార్టీలు ఓటు హక్కు బేస్లో, మూడవది ఓటు హక్కు బేస్లో. ఈరోజు క్లాస్లో మనకి దీనికి సంబంధించిన సమాచారం అనేది ఉంటుంది. రైట్, ఫస్ట్ చూస్తే మనకి జూన్ 21 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సో జూన్ 21న సెలబ్రేట్ చేసుకుంటాం. వాస్తవంగా ఈ 2014 యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ మీటింగ్లో, సాధారణ సభ సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ సో యోగా దినము జూన్ 21న ప్రపోజ్ చేస్తే అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. ఆ సందర్భంగా మనం 2015 నుంచి సో ఇండియా ప్రపోజ్ మేరకే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యుఎన్ఓ సెలబ్రేట్ చేస్తుంది, ఇండియా అనేది ప్రపోజ్ చేసింది. అట్లా చూస్తే మనకి ఇది మొత్తం మీద 2022 ఎన్నోది 8th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. సో 8th డే మనకు వెరీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఎందుకు అంటే సో దీని థీమ్ ఏదైతే ఉందో 2022 యొక్క థీమ్ అనేది మనకి ఏముంటుంది? సో యోగా ఫర్ హ్యూమనిటీ అని చెప్పేసి, సో యోగా ఫర్ హ్యూమనిటీ అని చెప్పేసి మనకి ఇది ఉంటుంది. అంటే మానవత్వం కోసం యోగా అని చెప్పేసి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్రపోజ్ చేసిందండి.
సో మన మినిస్ట్రీ ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపోజ్ చేసింది, అంతర్జాతీయ సమాజము యుఎన్ఓ అనేది ఆమోదించింది, అదే థీమ్ని తీసుకుంది. సో ఇండియా యొక్క థీము, వరల్డ్ డే యొక్క థీమ్ రెండు ఒకటే, యోగా ఫర్ హ్యూమనిటీ అని చెప్పేసి. రైట్, ఇది మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా ఇండియా యొక్క ప్రోగ్రామ్స్ ఏంటి అని చెప్పేసి మనకు తరచుగా ప్రశ్న వస్తుంది. ఫస్ట్, ఈ యోగా అనేది ఏంటిది అసలు వాస్తవంగా అంటే ఇట్ ఈస్ ఏ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్. ముస్లిమ్స్ కంట్రీస్ కూడా ఈరోజు గల్ఫ్ నేషన్స్ అనేవి ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయి. సో ఎందుకు అంటే ఇది ఒక బాడీకి సంబంధించినటువంటి, మైండ్కి సంబంధించిన ప్రక్రియ కాబట్టి, మతానికి సంబంధించింది కాదు కాబట్టి ఈ యోగా అనేది ప్రాక్టీస్ చేస్తున్నది. సో యోగా అనే ఇంగ్లీష్ వర్డు యుజ్జు అనే సాంస్క్రిట్ నుంచి వచ్చింది. సో యుజ్జు అనగా ఏంటిదంటే బాడీ అండ్ మైండ్ అనేది రెండింటినీ కలపాలి. సో యుజ్ అంటే యూనిటీ చేయాలి, కలపాలి, ఐక్యంగా ఉంచాలి. ఈ బాడీ ఈ మైండ్ని ఐక్యంగా ఉంచాలి, రెండు ఒకే రకంగా ఉండాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్తోని ఈ యోగా అనే పదం తీసుకురాబడింది. ఓకే, ఇండియా పాయింట్ ఆఫ్ చూస్తే మనకు మొత్తం మీద ఒక 3-4 ప్రోగ్రామ్స్ చేస్తుంది ఈ రోజున. ఫస్ట్, ఈ యోగా డేని అఫీషియల్గా ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే 2022 సెలబ్రేషన్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఎత్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ కర్ణాటక ప్రభుత్వం అనేది రెండు సంయుక్తంగా కండక్ట్ చేస్తున్నాయి. ఎందుకు కర్ణాటక అంటే కర్ణాటకలోనే మన మోడీ ప్రధానమంత్రి విజిట్ చేస్తున్నాడు కాబట్టి మైసూర్ ప్యాలెస్లో ఈ యోగా దినాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఎక్కడ అంటే మనకి ప్లేస్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్లో ఇది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ 2022ని. సో ఇక్కడే ఎందుకని చెప్పేసి మనకి ప్రశ్న ఏం రాదు. సో ఇది అట్లా కుదిరిపోయింది, మన మోడీ అటువైపు వెళ్ళిండు కాబట్టి మైసూర్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తున్నాడు. నేను ఇక్కడ రాయలేదు, బట్ ఏంటి అంటే ఒకటి, ఈ బెంగళూరులో ఒక ఆధునిక రైల్వే స్టేషన్ని నిర్మిస్తున్నారు. దానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పేసి పేరు పెట్టిండ్రు. ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క రైల్వే స్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇండియాలోనే మొట్టమొదటి ఏసీ, ఎయిర్ కండిషన్డ్ రైల్వే స్టేషన్. తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని శంకుస్థాపన చేస్తున్నారు. ఇక్కడే బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ శంకుస్థాపన చేస్తున్నాడు. ఇది వాస్తవం శంకుస్థాపన ఏం కాదు, ఇక్కడ బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో, ఐఐఎస్సి బెంగళూరులో లాంచ్ చేస్తున్నాడు. ఇండియా ఇంటర్నేషనల్ స్పీచ్ అండ్ హియరింగ్ కోసము ఒకదాన్ని శంకుస్థాపన చేస్తున్నారు. మొత్తం మీద మైసూర్లో డిఫరెంట్ సుతూర్ మఠ్ అని చెప్పేసి దాన్ని విజిట్ చేస్తాడు. అదంతా మైసూర్లో భాగంగా ప్రధానమంత్రి యొక్క ప్రోగ్రామ్స్. దాంతోపాటు ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాడు. మొత్తం ఎంతమంది అంటే 15,000 మంది. ఏమన్నా రికార్డ్ అంటే ఏం కాదు, 2015లో 35,000 మంది ఒకేసారి సామూహికంగా యోగా చేస్తారు. అది ఆల్ టైమ్ రికార్డు. ఇప్పుడు రికార్డ్ ఏంటి అంటే తొలిసారిగా ఈ 15,000 మందిలో తొలిసారిగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పాల్గొన్నారు. దీంతోపాటు ఎయిడ్స్ రోగస్తులు పాల్గొన్నారు. దీంతోపాటు ట్రాన్స్జెండర్స్, ఇది ఇంపార్టెంట్. ఎస్, ఈ 15,000 మందిలో ట్రాన్స్జెండర్స్, లింగ మార్పిడి వాళ్ళు ఉన్నారు. ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా ఉన్నారు. తొలిసారిగా సామూహికంగా మోడీ వాళ్ళతోని పాల్గొంటున్నాడు. రైట్, నెక్స్ట్ మనకి ఈ 2022 సందర్భంగా గార్డియన్ రింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, సో దీన్ని ఇండియా ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. గార్డియన్ రింగ్ అంటే ఏంటిదంటే మనకి ఈ ప్రపంచ పటం చూసుకుంటే ఇటు తూర్పు దిక్కున, ఇటేమో పశ్చిమ దిక్కున. సో సూర్యుడు ఫస్ట్ ఉదయించేది ఇటువైపు, లాస్ట్ ఉదయించేది ఇటువైపు. ఇండియా టైంలో చూసుకుంటే మొత్తం 16 డిఫరెంట్ టైం జోన్స్లో ఈ యోగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫిజీ దేశం అండి. ఫిజీ ఎక్కడ ఉంటుంది మనకి అంటే ఈ ఆస్ట్రేలియా పక్కపొంటి ఓషియానా అని చెప్పేసి దీవులు ఉంటాయి, అందులో ఒక దీవి ఫిజీ, తూర్పున చివరి ప్రాంతము. సో ఇక్కడ ఫస్ట్ సూర్యుడు ఉదయిస్తాడు 3 AM మనకంటే ముందే అక్కడ యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇట్లా మనకి లాస్ట్కు రాంగా సూర్యుడు వస్తుండగా 10 PM సో 10 PM శాన్ ఫ్రాన్సిస్కో టైంలో, అంటే మనకాడ 10 అవుతుంది, అక్కడ తెల్లారుతుంది. సో శాన్ ఫ్రాన్సిస్కోలో సూర్యుడు ఉదయిస్తాడు. సో ఏంటి మొత్తం అంటే ఈ మధ్యన ఉన్న దేశాలు 79 దేశాలు. గార్డియన్ రింగ్ ప్రోగ్రామ్ అంటే 79 దేశాలు ఫిజీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు
ఈ యోగా దినంలో పాల్గొంటున్నాయి. దీన్నే గార్డియన్ రింగ్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇదంతా ఏంటిది 1 ఎర్త్ అంటే ఒకటే భూమి. సో 1 ఎర్త్ అండ్ 1 సన్ ఒకటే సూర్యుడు ఉదయిస్తున్నారు డిఫరెంట్ ప్లేస్లో కాబట్టి సో 1 ఎర్త్ 1 సన్ అనే కాన్సెప్ట్ని ఈ గార్డియన్ రింగ్ అనేది చెప్తుంది. క్వశ్చన్ అనేది మనకి బాగా డెప్త్గా వచ్చినప్పుడు ఇటీవల వార్తల్లో ఉన్న గార్డియన్ రింగ్కి సంబంధించి సరి అయినది ఏంటిది అని చెప్పేసి వస్తే 1 ఎర్త్ 1 సన్ కాన్సెప్ట్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూస్తే ఈ అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా ఒక 2 పర్సన్స్కి 2 ఇన్స్టిట్యూషన్స్కి పిఎం యోగా అవార్డ్స్ అనేది ఇస్తారు. సో పిఎం యోగా అవార్డు ప్రధానమంత్రి యోగా అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే గత 1 ఇయర్ కాలంలో యోగా డెవలప్మెంట్ కోసము ఎవరైతే కృషి చేస్తారో ఎఫోర్ట్ పెడతారో వాళ్ళకి అవార్డు ఇస్తుంది. సో ఇద్దరు పర్సన్స్లా ఒకరు డొమెస్టిక్ లెవెల్లో దేశీయంగా ఇంకొకరు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుంటారు. ఇన్స్టిట్యూషన్ పరంగా కూడా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ తీసుకుంటారు. ఫస్ట్ పర్సన్స్ చూస్తే ఎవరు ఇద్దరు అంటే మనకి బుక్కీ. సో బుక్కీ సంగసేవన్. సో బుక్కీ సంగసేవన్ అని చెప్పేసి ఇతనిది లడక్ అండి. సో లడఖ్లో ఉన్న బుక్కీ సంగసేవన్కి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ చూస్తే రోగో రోడ్రిజియస్. సో ఇది స్పెల్లింగ్ రోగో రోడ్రిజియస్ అని చెప్పేసి ఇతనిది బ్రెజిల్. సో మనకి 2 పర్సన్స్ ఉన్నాయి అక్కడ. 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. అందులో ఫస్ట్ చూస్తే డివైన్ లైఫ్. సో డివైన్ లైఫ్ ఫర్ సొసైటీ ఒక సంస్థ అండి. ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇంకొక సంస్థ బ్రిటన్ వీల్ ఫర్ యోగా. సో బ్రిటన్ వీల్ ఫర్ యోగా అని చెప్పేసి ఇది యూకే దేశము లేదా బ్రిటన్ దేశం అని చెప్పేసి 2 ఇన్స్టిట్యూషన్స్ మనకి 2 పర్సన్స్కి అవార్డు వచ్చింది. ఇంకా ఈరోజు ఐఎన్ఎస్ సాత్పురా ఇండియన్ నావెల్ షిప్ సాత్పురాలో ఈ ఎవరు ఇండియన్ నేవీ అనేది యోగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఒకటి స్పెషల్. ఇంకోటి స్వదా అని చెప్పేసి ఉంటుందండి. ఈ స్వదా అంటే ఈ 15,000 మంది కూడా ఖాదీ వస్త్రాలు ధరించిళ్ళు. సో అదే స్వదా అని చెప్పేసి మనం చెప్తున్నాం. అంటే ఖాదీ వస్త్రాలు ధరించే యోగా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో యోగా మీద మన ఇండియా యొక్క ప్రోగ్రామ్స్ ఇదేమో డే ఒకటి యుఎన్ఓ కండక్ట్ చేస్తుంది జూన్ 21న. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రశ్న ఏంటి, జూన్ 21న ఆర్కిటిక్ వలయంలో సన్ రైజ్ ఉండదు లేదా సన్ సెట్ ఉండదు. ఆ ప్రశ్న మీరు ఆన్సర్ చేయండి. ఆర్కిటిక్ వలయము అంటార్కిటిక్ వలయం అంటే మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. ఈ గ్లోబ్ చూస్తే 0 డిగ్రీలు ఉంటే గిట్ట ఎర్త్ క్వేక్ అంటాం. సారీ ఈక్వెటర్ అని చెప్పేసి పిలుస్తాం. 23.5 కర్కట రేఖ క్యాన్సర్ అని, 23.5 మకర రేఖ క్యాపికాన్ అని చెప్పేసి, 6.5 పైన ఉంటే ఆర్కిటిక్, కింద ఉంటే అంటార్కిటిక్, నార్త్ పోల్, సౌత్ పోల్. ఆ సన్ యొక్క గమనం బట్టి జూన్ 21న ఎలా ఉంటుంది ఆర్కిటిక్ వలయంలో, అంటార్కిటిక్లో, అది మనకి ప్రశ్న. ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇండియన్ పాలిటీ ఉన్నాయి ఒక 4, ఇండియన్ ఎకనామీ ఒక 6 ఉన్నాయి, జాగ్రఫీ 2 ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ 6 అంశాలు, ప్లేసెస్ ఇన్ న్యూస్ 2, పర్సన్స్ ఇన్ న్యూస్ 5 ఉన్నాయి. ఈ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి 5 కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. ఒకరిని తీసిపడేయచ్చు, మయాంక్ అగర్వాల్. మిగతా 4 మాత్రం 2 మహిళలు అండ్ ఒక 2 కాంట్రవర్సీ నియామకాలు మనకు ఉన్నాయి. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి యూపీఎస్సీ 2022 ప్రిలిమ్స్ యొక్క ట్రెండ్ ఏంటి అంటే ఏదైనా ప్రాంతం వార్తల్లో ఉన్నప్పుడు అటువంటి 4 ప్రాంతాలు వార్తల్లో తీసుకొచ్చి ఒక జత సరి అయింది 2 అని చెప్పేసి మనకి ఆన్సర్స్ వస్తున్నాయి. రైట్. ఇవి కాకుండా నేను కొన్ని అంశాలు నోట్స్లో రాసిపెట్టిన పీడిఎఫ్ ఫైల్ ఇస్తున్నా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాక్ట్ బిట్ అని చెప్పేసి తెలంగాణ అంశాలు ఒకటి, దాంతోపాటు ఇండియా ఇంటర్నేషనల్ మధ్య ఒప్పందాలు, ఫ్యాక్ట్ బిట్సే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇండియా నేపాల్కి వెస్ట్ సేతి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది చైనా నిర్మించాల్సి ఉంటుంది. నేపాల్కి చైనా తప్పుకుంటే ఇండియా దాని ప్రాజెక్ట్ను చేపడుతుంది. ఈ శ్రీ రామాయణ అనే ట్రైన్ని ఢిల్లీలోని సఫ్దర్జంగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, రామాయణ యాత్ర అని చెప్పేసి. ఢిల్లీ నేపాల్ అది.
నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్కి మధ్య ఒక జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ అని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇండియా ఆస్ట్రేలియా యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు ఈ రిచర్డ్ మార్సెల్ అని చెప్పేసి ఇండియాకి వచ్చిండు. కొన్ని ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ఆ ఒప్పందాలు మనం డిస్కస్ చేసినాయే, మళ్ళీ ఒకసారి మనకి వార్తల్లో వస్తాయి కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు. రైట్, ఇది ఒకటి. తర్వాత ఈ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ అని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ అని చెప్పేసి ఢిల్లీలో అమిత్ షా కండక్ట్ చేస్తున్నాడు. ఇండియాకి సైబర్ పరంగా ఎటువంటి థ్రెట్ లేదని చెప్పేసి అక్కడ చెప్పిండు. ఇంకోటి నిపుణ స్కీమ్ అని చెప్పేసి ఈ పట్టణంలో ఉన్న నగర నిర్మాణం కోసము ఈ మినిస్ట్రీ ఆఫ్ హౌస్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు నిపుణ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు. ఇటువంటి కొన్ని ఉన్నాయి, అవి ఈజీగా చదువుకోవచ్చు. రైట్, ఇవి మనకి కంపల్సరీ ఎగ్జామ్ దృష్ట్యా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ చూస్తే ఈ మహారాష్ట్ర లోపల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఒక 2 ఎమ్మెల్యేలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సో దీనికి ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ ఏం లేవు. జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏంటిది, పోలీస్ కస్టడీ అంటే ఏంటి, ఇటువంటి ఎగ్జామ్లో రావు. బట్ మనకి డిఫరెన్సెస్ తెలిసి ఉండాలి. ఒక పాలిటీ చదువుకున్న విద్యార్థిగా ప్రతి పదానికి అర్థం తెలిసి ఉండాలి కాబట్టి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది జ్యుడిషియల్ కస్టడీ అండ్ పోలీస్ కస్టడీ, నేను ఖచ్చితంగా రేపు ఆన్సర్ చేస్తాను. రైట్, ఒక 2 ఎమ్మెల్యేలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఈ మహారాష్ట్ర లోపల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ అంటే మనకి శాసన మండలి ఉంటుంది. యూనియన్ లెవెల్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఇట్ ఈస్ మండేటరీ, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే 2 సభలు కంపల్సరీ ఉంటాయి. అదే రాష్ట్ర స్థాయికి స్టేట్ లెవెల్కి వస్తే ఇక్కడ బైక్యామలరిజం అనేది ద్విశాసన సభలు అనేది ఆప్షనల్ మెథడ్లో ఉంటుంది, కంపల్సరీ కాదు. అందుకే మనకి తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేట్స్లో మాత్రమే ఈ 2 సభలు మనకి ఉన్నాయి. ఎస్, జమ్మూ కాశ్మీర్లో 2 సభలు ఇంతకుముందు ఉండే, ఇప్పుడు లేదు అని చెప్పాలి మనం. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేయట్లేదు, అంటే ఎన్నికల్లో ఓటింగ్ అనేది చేయట్లేదు జమ్మూ కాశ్మీర్ అనేది, అసెంబ్లీ ఉన్నప్పటికీ. రైట్, ఇది వీళ్ళకి 2 ఎమ్మెల్యే సుప్రీంకోర్టుకి నివేదిస్తారు, అయ్యా మాకు ఓటు హక్కు ప్రసాదించమని చెప్పేసి. మీకు ఓటు హక్కు ఇచ్చేది లేదు, మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రైట్, మనకి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఓటు హక్కు నిరాకరించే ఆర్టికల్ ఎక్కడ ఉంది అంటే, ఇన్ఫ్యాక్ట్ మనకి ఓటు మీద జనరల్గా బేసిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో రాజ్యాంగంలో ఉంటుంది. మిగిలిన అంశాలన్నీ కూడా రాజ్యాంగం అనేది పార్లమెంట్కి అప్పగించింది, ఎన్నికల సంఘం మీద, ఎన్నికల యొక్క రూల్స్ మీద చట్టం చేయమని. పార్లమెంటు ఆ ప్రకారము 1951 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చేసింది. దీంట్లో ఉన్న 62 సబ్ క్లాస్ 5 ప్రకారము జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే నీకు ఓటు వేసే ఛాన్స్ లేదని చెప్పేసి చెప్పిండు. రైట్, ఇది ఎందుకు లేదని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి. మన ఇండియాలో 18 ఇయర్స్ ప్లస్ ఉండి అన్సౌండ్ మైండ్ లేకుంటే, అంటే మానసిక స్థితి సరిగ్గా లేకుంటే తప్పించి నువ్వు నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ లింగమైనా ఓటు హక్కు అనేది వేయవచ్చు. అది 326 ఆర్టికల్ ప్రకారం మనకి ఇండియాలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అని చెప్పేసి ఉన్నది. సో 18 ఏళ్ళు ఉంటే ఎవరైనా ఓటు హక్కు వేయవచ్చు. రైట్, ఇది ఫస్ట్దండి. ఇది ఎందుకు వచ్చింది అంటే, మనకి మహారాష్ట్ర ఇదంతా క్వశ్చన్ రాదు. ఎట్లా వస్తుంది అంటే వార్తల్లో ఉన్న అంశం కాబట్టి. సో ఈ జైల్లో ఉన్న ఖైదీలకి ఓటు హక్కు ఉంటుందా ఉండదా అని చెప్పేసి మనకు ఆప్షన్స్లో వస్తుంది. పోటీ చేయవచ్చా లేదా అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్, ఎన్నికల సంఘం అనేది 111 రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ పార్టీస్, సో వీటిని గుర్తింపుని రద్దు చేసింది, అన్లిస్ట్ చేసింది. అన్లిస్ట్ అనాలి, గుర్తింపు రద్దు అనకుండా అన్లిస్ట్ చేస్తుంది. ఏంటి వాస్తవంగా అంటే, రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, నమోదు చేయబడ్డ గుర్తింపు లేని రాజకీయ పార్టీలు 111 ఉన్నాయట. సో వాటిని అన్లిస్ట్ చేసింది అంటే రిజిస్టర్ నుంచి తొలగించింది 111 పార్టీలు. అందులో నవ తెలంగాణ పార్టీ కూడా మనకి ఉన్నది. ఓకే, ఏంటిది మనకి ప్రశ్న ఎట్లా వస్తుంది? సో ఎన్ని పార్టీలు, ఇదంతా అవసరం లేదు, మనకి రిజిస్టర్డ్. సో ఇండియాలో
పొలిటికల్ పార్టీ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే సో తప్పనిసరి కాదండి, తప్పనిసరి కాదు. సో రిజిస్టర్ అంటే నమోదు, రికగ్నైజ్ అంటే గుర్తింపు, ఇవి రెండు సేమ్ కాదు. రిజిస్టర్డ్ అంటే జస్ట్ నమోదు చేసుకున్నాయి, నమోదు చేసుకున్నాక ఇవి ఎన్నికల్లో పోటీ చేస్తే కొన్ని ఎంత ఈ 6% కంటే ఎక్కువ ఓట్లు రావాలి మొత్తం పోలైన ఓట్లలో, లేదా 2 ఎమ్మెల్యేస్ గెలితే గిట్ట మనకి రికగ్నైజ్గా అవుతుంది పార్టీ అనేది, లేకుంటే రికగ్నైజ్ అనేది కాదు జనరల్గా. రైట్, ఇది రాష్ట్ర స్థాయి పార్టీగా ఉండాలి అంటే ఇక నేషనల్ లెవెల్లో ఉండాలంటే 4 రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తించబడాలి. రైట్, రిజిస్టర్ తప్పనిసరి కాదు అని చెప్పేసి చెప్తున్నా. తప్పనిసరి కాదు ఎందుకు అంటే రిజిస్టర్ చేసుకుంటే వచ్చిన లాభం ఏంటిదంటే వాళ్ళకి అన్ని క్యాండిడేట్స్కి, జనసేన పార్టీ ఉంది రిజిస్టర్డ్ పార్టీ, అది 2 స్థానాలు గెలవలేకపోయింది, పవన్ కళ్యాణ్ గెలవలేదు అన్ఫార్చునేట్లీ. సో అది రిజిస్టర్డ్ పార్టీ, దానికి ఉన్న ఇబ్బంది అంటే నమోదు చేసుకున్నది అది ఓకే, నమోదు చేసుకోకుంటే అది ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అంటే పోటీ చేయొచ్చు, బట్ వాళ్ళకి ఒకే సింబల్ రాకపోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే ఒకే సింబల్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తింపు పొందితే ఇంకా ఎక్కువ లాభాలు అయితే ఉంటాయి మనకి. రైట్, అంటే ఏంటంటే రిజిస్టర్ చేసుకుంటే వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలు అనేవి ఈ రిజిస్టర్ చేసుకోకుంటే రావు, అంతే తప్పించి రిజిస్టర్డ్ చేసుకోవడం అనేది తప్పనిసరి కాదు అని చెప్పాలి ఇండియాలో, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఎన్నికల గుర్తింపు అంటే ఈ ఎన్నికల సంఘం అనేది ఏ గుర్తుని ఇష్యూ చేస్తుంది అంటే సో పార్టీ గుర్తుని కాదు, ఎన్నికల గుర్తుని, 2 డిఫరెన్స్ అండి ఇవి. సో ఎన్నికల గుర్తుని జారీ చేస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తుంది. ఎన్నికల గుర్తుని ఇష్యూ చేస్తుంది, పార్టీ సింబల్ని కాదు. సో ఇది ఎన్నికల సంఘం గురించి 111 రాజకీయ పార్టీలని అన్లిస్ట్ చేసింది. అవేంటి? రిజిస్టర్డ్ బట్ నాట్ రికగ్నైజ్డ్ పార్టీస్, నమోదు చేసుకునే బట్ గుర్తింపు లేని పార్టీ అని చెప్పేసి మనం చెప్పచ్చు. నెక్స్ట్, ఈ మహారాష్ట్రలో మహా సంక్షోభం వచ్చింది రాజకీయంగా. రైట్, ఈ ఉద్ధవ్ థాక్రే సీఎం ఉన్నాడు, శివసేన వాస్తవం అక్కడ అఖిలపక్షం అనేది అంటే ఉమ్మడి పార్టీ వ్యవస్థ అనేది ఉన్నది. సో ఎన్సీపీ, కాంగ్రెస్, ఈ శివసేన కలిసి ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాయి. శివసేన యొక్క ఒకానొక ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే, సో ఏక్నాథ్ షిండే అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేని తీసుకెళ్ళి గుజరాత్లో రిసార్ట్లో పెట్టేసిండు. సో పార్టీ ఫిరాయింపు చేస్తున్నాడు. ఇది ఏ అంశాన్ని మనకి వెలుగులోకి తీసుకొచ్చిందంటే మళ్ళా ఒకసారి పార్టీ ఫిరాయింపు చట్టం. సో పార్టీ ఫిరాయింపు చట్టం అనేది ఈ తిరుగుబాటు ఎమ్మెల్యే బృందానికి వర్తిస్తుందా వర్తించదా అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. అంశం ఏంటి అంటే మహారాష్ట్రలో శివసేన పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిండ్రు. సో మొత్తము శివసేన పార్టీకి 55 మంది ఉన్నారు ఎమ్మెల్యేస్. పార్టీ ఫిరాయింపు వర్తిస్తుందా అంటే వీళ్ళు కనుక 2/3 గిట్ట చీలిపోతే, అంటే 55 మందిలో 2/3 ఎంత వస్తుంది అంటే 36, 37 ఎంతో వస్తుంది మొత్తం మీద. సో అంతమంది చీలిపోతే వీళ్ళకి పార్టీ ఫిరాయింపు ప్రకారము అనర్హత అనేది వర్తించదు. సో వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు. 2/3 కంటే తక్కువ ఉంటే గిట్ట 30, 25 ఉంటే గిట్ట వీళ్ళందరి మీద డిస్క్వాలిఫై అనేది వేటు పడుతుంది. ఎందుకు అంటే సో జనరల్ స్పీకర్ ఎవరు ఉంటారు మనకి, ఈ పార్టీ ఫిరాయింపు గురించి అనర్హత డిస్క్వాలిఫై చేసే అధికారము ఈ రాజ్యాంగం ప్రకారము కేవలము ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. సో ప్రిసైడింగ్ అంటే అధ్యక్షుడు, సభకి అధ్యక్షుడు. సభ సభ్యత్వం అనేది పార్టీ ఫిరాయింపు ఆధారంగా అనర్హత గురి చేయాలంటే రాష్ట్రపతికి, గవర్నర్కి అధికారం లేదు. సభ అధ్యక్షుడు, లోక్సభ అయితే దాన్ని ఏమంటాము, లోక్సభ యొక్క స్పీకర్ అంటాము. రాజ్యసభకి వస్తే గిట్ట చైర్మన్ అని చెప్పేసి పిలుస్తాం. మినహాయింపు ఏంటిది, ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేస్ 2/3 కంటే ఎక్కువ ఉంటే అది ఫిరాయింపు కాదు, వీళ్ళు డిస్క్వాలిఫై నుంచి తప్పించుకోవచ్చు. సో జనరల్గా మనకి ఈ ప్రశ్న ఎలా వస్తుందంటే సో పార్టీ ఫిరాయింపు ఎప్పుడు అప్లై చేస్తామంటే ఒక పొలిటికల్ పార్టీ క్యాండిడేటు స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసినా
ఇంకో పార్టీకి వెళ్ళిపోయినా, సో స్వచ్ఛందంగా రాజీనామా చేసినా లేదా ఇంకో పార్టీకి పోయినా కూడా ఆ పార్టీ ఫిరాయింపు అనేది వర్తిస్తుంది. ఆ పార్టీ అధ్యక్షుడు ఆ స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు. నిర్ణయం తీసుకోవాల్సి అంటే టైము ఇంత అని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. టైం లేదు కాబట్టి స్పీకర్స్ జనరల్‌గా ఏం చేస్తారు అంటే, ఈ పార్టీ ఫిరాయింపు జరిగేది ఎక్కువ ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి జరుగుతది ఎక్కువ. అధికార పక్ష స్పీకర్ కాబట్టి ఆ డిసిషన్ అనేది పెండింగ్‌లో పెడతాడు. 5 ఇయర్స్ వరకు పెండింగ్‌లో పెడతాడు జనరల్‌గా. సెకండు, ఇండిపెండెంట్ అభ్యర్థి గిట్ట ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయితే గిట్ట అతనికి పార్టీ ఫిరాయింపు ప్రకారం డిస్‌క్వాలిఫై చేయవచ్చు. మూడో వ్యక్తి ఎవరుంటారు? నామినేట్ వ్యక్తి. సో, ఇతను జాయిన్ అయితే 6 మంత్స్ లోపే జాయిన్ కావాలి. 6 మంత్స్ తర్వాత జాయిన్ కావద్దు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎప్పుడు జాయిన్ కావద్దు. నామినేషన్ అభ్యర్థి 6 మంత్స్ లోపలే జాయిన్ కావాల్సి ఉంటది. పొలిటికల్ పార్టీ అభ్యర్థి ఎప్పుడు గిట్ట రాజీనామా చేసినా, పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నా కూడా, పార్టీ యొక్క విప్‌ని ఉల్లంఘించినా కూడా, పార్టీ యొక్క ఆదేశాలు పాటించకపోయినా కూడా ఫిరాయింపు అనేది అప్లై చేయవచ్చు. జనరల్‌గా ఇది 19th 1A విరుద్ధమండి. క్రిటిసిజం చూస్తే ఇట్ట పార్టీ ఫిరాయింపు మీద, సో పార్టీ సభ్యుడు ఒక బిల్లు ఉన్నది. ఒక బిల్లు ఏంటిది బిల్లు? ఎగ్జాంపుల్ ఇప్పుడు మండిపోతున్న అగ్నిపథ్. మన క్లాస్ ఎందుకు చేయలేదు అంటే, ఇది జూన్ 12 నుంచి 19th మధ్య ఇష్యూ. ఈ ఇష్యూ మీద మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ నోట్స్ పీడిఎఫ్ పెట్టినాం కాబట్టి దీని మీద క్లాస్ చేయలేదు. బట్ నేను రేపు ఎల్లుండి క్లాసు చేద్దాం. ఒకవేళ టైం అంటే ఈరోజు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ ఉన్నది ఈ టాపిక్ చేయాల్సి ఉంటుంది. సరే, ఈ అగ్నిపథ్ ఒక బిల్లు ఉందనుకోండి. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాము. బీజేపీ పార్టీ పెట్టింది. బీజేపీ పార్టీ సభ్యుని నేను ఎంపీగా గెలిచిన. నాకు అగ్నిపథ్ విషయం అనేది ఇష్టం లేదు, నచ్చలేదు నాకు ఇది. సో బీజేపీకి, నా పార్టీకి అగెనిస్ట్గా ఓటు చేయొచ్చు అంటే ఓటు చేయరాదు. నువ్వు బీజేపీగా ఉన్నందుకు నువ్వు కంపల్సరీ దాన్ని సమర్థించాల్సిందే చచ్చినట్టు. 19th 1A నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదు ఇక్కడ. కాబట్టి సో ఒక సూచన ఏంటి అంటే, ఈ 40 ఫిరాయింపు చట్టాన్ని కేవలము అవిశ్వాస తీర్మానం అప్పుడు మాత్రమే పార్టీ యొక్క అంటే ప్రభుత్వం యొక్క సుస్థిరత కోసం అప్లై చేయాలి. ఈ పార్టీ ఫిరాయింపు ఎందుకు తెచ్చిందంటే, పార్టీ చీలిక వల్ల ఈ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు అవుతలేదు కాబట్టి, కాన్స్టెంట్ గవర్నమెంట్ కోసం చట్టం తీసుకొచ్చింది కాబట్టి, అవిశ్వాసం అప్పుడు ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకు ఇటువంటి చట్టాన్ని అప్లై చేయాలి. మిగతా టైంలో అప్లై చేయొద్దని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. దాంతోపాటు ఈ నిర్ణయం అనేది స్పీకర్కి ఇవ్వద్దు. ఈ స్పీకర్కి ఇస్తే ఏమవుతుందంటే, అధికార పార్టీ కాబట్టి సో అతను 5 ఇయర్స్ పాటు పెండింగ్ పెట్టాడు నిర్ణయాన్ని. ఎన్నికలు వస్తాయి, ఇంకా అది అయిపోతుంది. కాబట్టి సో రాష్ట్రపతికి లేదా గవర్నర్కి ఇవ్వాలి. వీళ్ళు ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు పనిచేయాలి కాబట్టి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి కొంచెము మంచిగా ఉంటుందని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి సిఫార్సులు మనకు కొన్ని అయితే ఉన్నాయి. సో 2/3 చీలితే అది ఫిరాయింపు కాదు, విలీనం అవుతుంది. ఒక పార్టీ తీసుకెళ్ళి ఇంకో పార్టీలో కలిపేసినా కూడా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి పార్టీ ఫిరాయింపు అనేది వర్తింప చేయము. నెక్స్ట్, సో ద్రౌపది ముర్మి, ఈమె ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళ అండి. ఇంకోవైపేమో వర్సెస్ యశ్వంత్ సిన్హా. సో మనకి మాజీ బీజేపీ సభ్యుడు, ప్రజెంట్ తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నాడు, దాన్ని కూడా రాజీనామా చేస్తున్నాడు యశ్వంత్ సిన్హా. సో ఇతను విపక్షాల అభ్యర్థి, ఇతనేమో ఎన్డీఏ అభ్యర్థి అండి. సో ఈమెను ఎందుకు తీసుకున్నారంటే, వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఏంటి అంటే, మహిళకి ఇద్దాం అనుకున్నాం మేము, ఎస్టీకి ఇద్దాం అనుకున్నాం, ఇంతవరకు ఎస్టీ ఎవరు లేరు. ఇన్ఫ్యాక్ట్ ఈమెది సంతాల్ అండి, సంతాల్ అని చెప్పేసి ట్రైబల్ కమ్యూనిటీ ఒడిషాలో ఉంటుంది, జార్ఖండ్లో కూడా ఉంటుంది, బీహార్లో కూడా ఉంటుంది. సరే, సంతాలు. అండ్ తూర్పు వైపు, తూర్పు ఇండియా. సో ఇది వాస్తవంగా బీజేపీ నడ్డా అధికార పార్టీ అధ్యక్షుడు అతను ఏమంటున్నాడంటే, తూర్పు దేశం నుంచి ఇంతవరకు ఎవరు కాలే అని చెప్పి చెప్పిండు. బట్ ప్రణబ్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్, నార్త్ ఇండియా కాదు, సో అతను తూర్పు ఇండియా, ఈస్ట్ ఇండియా అని చెప్పేసి చెప్తాం. మేబీ ఈమె సెకండ్ పర్సన్ తూర్పు ఇండియా నుంచి, ఇంకా రాష్ట్రపతి కాలేదు, మేబీ ఛాన్స్ ఉంది కాబట్టి, అధికార పార్టీ సభ్యత్వం ఉంది కాబట్టి. సో ద్రౌపది ముర్మి తొలి ఎస్టీ రాష్ట్రపతి కావచ్చు, రెండవ మహిళా రాష్ట్రపతి కావచ్చు, ఈస్ట్ ఇండియా నుంచి సెకండ్ రాష్ట్రపతి కూడా
కావచ్చు. సో ఈమె జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తుంది కాబట్టి ఆ అనుభవం కూడా ఉంది ఈమెకి. సో జార్ఖండ్ గవర్నర్ చేసింది రాష్ట్రపతిగా చేయడం ఈజీ. గవర్నర్ యొక్క విధులు రాష్ట్రపతికి ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు. సో ఈమె ఒడిశాలో మినిస్టర్గా పనిచేసింది, జార్ఖండ్ గవర్నర్గా పనిచేసింది, ఒడిశా రాష్ట్రము. యశ్వంత్ సిన్హా చూస్తే గిట్ట ఈయన గురించి మనకి ప్రజెంట్ అయితే ఏమీ అవసరం లేదు. ఇంతకుముందు బీజేపీ పార్టీ, సో మనకి ఇతను యాంటీ మోడీకి ఫేమస్ అండి. యాంటీ మోడీ ఎలక్షన్స్ పెడితే ఇతనికి ఎక్కువ ఓట్లు వస్తాయి. అటువంటి యశ్వంత్ సిన్హా కూడా విపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ 16వ రాష్ట్రపతి ఎన్నిక మనం అలా డిస్కస్ చేసినాం. తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత, మొత్తం ఎంపీ ఓటు విలువ ఎంత, ఇందులో నోటా ఉంటుందా ఉండదా అని చెప్పేసి. ఎస్, దేర్ ఈస్ నో నోటా. ఎందుకు అంటే కంపల్సరీ నువ్వు ఆప్షన్స్ ఇవ్వాలి. 1, 2, 3 ఆప్షన్ ఉంటుంది. ఒక ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి నోటా ఎక్కడి. నోటా అంటే ఎవరికి ఇచ్చేది లేదు ఆప్షన్. రైట్, ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందా? ఏం చెప్తున్నా అంటే నోటా అనేది మనం ఓటు వేస్తున్నామా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అది నాకు ఎవడు ఇష్టం లేదు, 10 మంది పోటీలో ఉన్నారు, నా స్పీచ్ ఏంటి ఎవరికి ఇష్టం లేదు కాబట్టి నేను నోటా అప్లై చేస్తున్నా. నోటా ఓటు వేస్తున్నావు అంటే నీకు 19th 1A ఉన్నట్టే ఓటు హక్కులో. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే ఎకనమీ అండి. సో బ్లాక్ స్వాన్ ఈవెంట్ అనేది, సో ఇటువంటి ఆర్థిక పదజాలం వార్తల్లో ఉంటుంది. సో ఇటీవల వార్తల్లో ఉన్న బ్లాక్ స్వాన్ ఈవెంట్ దీనికి సంబంధించిందని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో నల్ల హంస అనేది మనకి అత్యంత అరుదుగా ఉంటుంది, ఒకటే ఉంది అని చెప్పేసి ఎవరో గుర్తించిన మొత్తం మీద. మనకు హంస అనగానే తెల్లది గుర్తుకొస్తుంది. ఇది న్యాచురల్గా ఎప్పుడు జరిగేదే. సో నల్లని హంస అన్నప్పుడు, బ్లాక్ స్వాన్ అన్నప్పుడు ఇది అత్యంత అరుదైనది, ఎప్పుడో కానీ కనిపించనిది. సో అటువంటి ఇన్సిడెంట్ని ఆర్థిక పరిభాషలో బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటాం. ఒక 3 కండిషన్స్ అనేది అప్లై చేయాలి బ్లాక్ స్వాన్ ఈవెంట్ కావాలంటే. ఆ ఇన్సిడెంట్ అనేది ఊహించనిది అయి ఉండాలి. అకస్మాత్తుగా వస్తుంది, ఊహించనిది, అత్యంత అరుదుగా, ఎప్పుడు రావద్దు, ఎప్పుడోసారి రావాలి, దాని ఎఫెక్ట్ అనేది తీవ్రంగా ఉండాలి. సో ఇటువంటి కండిషన్స్ ఉంటే గిట్ట దాన్ని బ్లాక్ స్వాన్ ఈవెంట్ అని చెప్పేసి స్టాక్ మార్కెట్లో, ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ పదాన్ని తరచుగా వాడతారు. ఫస్ట్ టైం వాడింది ఎవరు అంటే అమెరికా ఆర్థిక శాస్త్రవేత్త నికోలస్ అండి. సో ఫస్ట్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ అనే పదం వాడింది నికోలస్. రైట్, మరి ఇండియా ఆర్థిక వ్యవస్థలో బ్లాక్ స్వాన్ ఈవెంట్ వచ్చిందంటే $100 బిలియన్ అనేది, సుమారుగా 78,000 కోట్లు అనేది, సో $100 బిలియన్ అనేది మన ఆర్థిక వ్యవస్థ నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వెనక్కి తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆర్బీఐ రిపోర్ట్ చెప్పింది. సో $100 బిలియన్ ఒకేసారి, ఇది ఊహించలేదు, అత్యంత అరుదుగా ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఘోరంగా ఎఫెక్ట్ ఉంటుంది. రూపాయి విలువ ఇంకా కనిష్ట స్థాయికి పడిపోతుంది. సో మన జనరల్గా ఏమవుతుంది, ఎందుకు పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనేది తమ యొక్క పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు? ఇది సబ్జెక్టు మీద అడిగే ప్రశ్న అండి. జనరల్గా సబ్జెక్ట్ యొక్క పరిజ్ఞానము, దీన్ని ఏమంటామంటే బేసిక్స్ మీద ప్రశ్న వస్తుంది. డెవలప్డ్ కంట్రీ ఏదైతే ఉంటుందో, డెవలప్డ్ కంట్రీ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇక్కడ జనరల్గా బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డెవలపింగ్ అయిపోయింది కాబట్టి డెవలపింగ్ యొక్క డెవలప్ అయ్యేందుకు తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంకా అక్కడ ఇండియా చూస్తే డెవలపింగ్ కంట్రీ, సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సహజంగా మనకి ఈ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ రుణము, అంటే తక్కువ వడ్డీకి రుణం తీసుకొచ్చి ఎక్కువ వడ్డీ వచ్చే కాడ ఇన్వెస్ట్ చేస్తారు. సో అదేవిధంగా ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇండియా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఏ డబ్బు పెడతారు అంటే డాలర్స్ పెడతారు. ఏ డాలర్స్ ఇవి? డెవలప్డ్ కంట్రీ అయిన అమెరికా నుంచి తక్కువ రుణానికి తీసుకొస్తారు. ఇప్పుడు ఏమైంది, అమెరికాలో ఇన్ఫ్లేషన్ తీవ్రంగా పెరిగిపోతుంది కాబట్టి సో అక్కడ యుఎస్ ఫెడరల్ బ్యాంక్ అనేది, అమెరికా రిజర్వ్ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతుంది. 0.75 మొన్న పెంచింది, 75 బేస్ పాయింట్స్ అనేది పెంచింది. ఇప్పుడు ఏంటిది, తక్కువ రుణం తీసుకొచ్చిండ్రు, ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి డాలర్స్ అన్నీ వెనక్కి తీసుకెళ్తున్నారు. డాలర్స్కి డిమాండ్ వచ్చింది కాబట్టి సో రూపాయి విలువ అంతకంతకు పడిపోతుంది.
సో ఇదే బ్లాక్ స్వాన్ ఈవెంట్ అండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేటు పెంచినప్పుడు రుణం మీద పెరుగుతుంది అండ్ సేవింగ్స్ మీద పెరుగుతుంది, అంటే డిపాజిట్ మీద పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ ఉంది కాబట్టి సో జనరల్గానే అమెరికన్స్ తమ డాలర్స్ తీసుకెళ్ళి అమెరికా డిపాజిట్లలో అమెరికా బాండ్లలో పెట్టుబడి పెడతారు. అట్లా ఒక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే రుణం తీసుకొచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ రేటు పెరిగిపోతుంది కాబట్టి వెనక్కి తీసుకెళ్తున్నారు. రెండు కాన్సెప్ట్ కారణంగా $100 బిలియన్ వెనక్కి వెళ్ళినాయి కాబట్టి ఇది బ్లాక్ స్వాన్ ఈవెంట్. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం మరి కోవిడ్-19 అవుతుందా అంటే కోవిడ్-19 అనేది వాస్తవంగా బ్లాక్ స్వాన్ ఈవెంట్ కాదట. ఇది ఊహించనిది అయినప్పటికీ సో మనకి రెస్పాండ్ అయ్యేందుకు టైం అనేది ఇచ్చింది. ఒకేసారి అటాక్ చేయలేదు. ఫస్ట్లో ఒక కేసు వచ్చింది, 2 కేసులు వచ్చినాయి. టైం అనేది మనకి ఇచ్చింది కాబట్టి మనము రెస్పాండ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో కోవిడ్-19 అనేది బ్లాక్ స్వాన్ ఈవెంట్ కాదు అని చెప్పేసి చెప్పింది. అది కూడా వైట్ హంప్స్ అన్నట్టు. సో అత్యంత అరుదుగా జరిగే వాటిని బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటాం. దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. మనం యూట్యూబ్ క్లాసెస్ చెప్పడం కూడా బ్లాక్ స్వాన్ ఈవెంట్ ఒక రకంగా. ఎప్పుడు ఊహించలేదు ఇటువంటి సంఘటనలు లైఫ్లో జరుగుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ మనకి ఇది మిలాత్. సో మిలాత్ కోఆపరేటివ్ బ్యాంక్ అండి. ఇది కోఆపరేటివ్ బ్యాంక్, ఒక సహకార బ్యాంక్. ఇది కర్ణాటకలో ఉంటుంది. దీన్ని ఆర్బీఐ అనేది దీని లైసెన్స్ని సస్పెండ్ చేసింది. ఎందుకు అంటే డిపాజిట్ చేసిన వాళ్ళ యొక్క విశ్వాసము పొందట్లేదు, తమ యొక్క డిపాజిట్ తిరిగి ఇస్తలేదు కాబట్టి, రుణాల దాంట్లో కూరుకపోయింది కాబట్టి సో దీని లైసెన్స్ 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము ఇది పనిచేస్తలేదు కాబట్టి సో దీన్ని లైసెన్స్ని బ్యాన్ చేస్తుంది ఆర్బీఐ ప్రభుత్వం. ఆర్బీఐ బ్యాంక్ అనేది బ్యాన్ చేస్తుంది. మనకు డౌట్ వస్తుంది, మరి డిపాజిటర్ల యొక్క సొమ్ము ఎట్లా అని చెప్పేసి. ఒక ఏర్పాటు చేస్తుంది ఆర్బీఐ అనేది, ఇటువంటి పరిస్థితి వస్తుందని తెలిసి ముందే. సో డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని ప్రకారం ఎవరైతే 5 lakhs కంటే తక్కువ డిపాజిట్ చేస్తారో వాళ్ళే తిరిగి చెల్లిస్తారు. 5 lakhs కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆ డబ్బుని మర్చిపోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి మిలాత్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది వార్తల్లో ఉన్న ఒకనొక ఎకనామీ అంశం. నెక్స్ట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటిదంటే దీని కింద ఒక 3 బ్యాంక్ యొక్క ఐటీ సోర్స్ని ఈ హోమ్ మినిస్ట్రీ అనేది అనౌన్స్మెంట్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ నేషనల్ పేమెంట్ ఆఫ్ కార్పొరేషన్ ఇండియా. ఈ మూడింటి యొక్క ఐటీ సోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి సో క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా హోమ్ మినిస్ట్రీ అనేది డిక్లేర్ చేసింది. దీన్ని యాక్సెస్ చేస్తే గిట్ట 10 lakhs కంటే ఎక్కువ ఫైన్ పడుతుంది, మిస్యూజ్ చేస్తే గిట్ట. ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎన్పిసిఐ అనేది డిజిటల్ పేమెంట్ మోడ్లో ఉన్నటువంటి ఐటీ సోర్స్ని క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క రిపోర్ట్ ప్రకారము, మే నెల రిపోర్ట్ ప్రకారము మన ఇండియాలో జంట లోటు అనేది వచ్చిందట. సో జంట లోటు, ట్విన్ డెఫిసిటీ, మనకి ఇటువంటి పదాలు వార్తల్లో ఉన్నప్పుడు ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ అఫీషియల్ రిపోర్ట్ కాబట్టి సో మే మాసం ప్రకారం జంట లోటు ఏర్పడిందని చెప్పేసి చెప్పింది. జంట లోటు అనగా ఏ లోటు అని చెప్పేసి మనకు వస్తుంది. ఫిజికల్ డెఫిసిటీ ఉన్నది అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిటీ అనేది ఉన్నది. మూలధన లోటు అని చెప్పేసి, మూలధన ఖాతా లోటు అని చెప్పేసి ఇవి రెండు ఉన్నాయి మనకి. కరెంట్ ప్రస్తుత ఖాతా, మూలధనం అంటే క్యాపిటల్, అది ఇదేమో కరెంట్ కాబట్టి సో ప్రస్తుత ఖాతా లోటు, తెలుగులో ఇదేమో ద్రవ్య లోటు అని చెప్పేసి చెప్తున్నాము. సో మనకి ఫిజికల్ డెఫిసిటీ అంటే జనరల్గా చెప్పాలంటే జనరల్ టర్మ్స్లో బడ్జెట్లో రూపాయి రాక రూపాయి పోక యొక్క డిఫరెన్సెస్ ఏదైతే ఉందో అది ద్రవ్య లోటు అండి. ఎందుకు ఎఫ్డి మనకి వచ్చింది అంటే, ఎందుకు ఏర్పడింది అంటే ఈ డీజిల్ పెట్రోల్ మీద ఇది తగ్గించింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల సో డబ్బు తక్కువ వచ్చింది కాబట్టి లోటు అనేది పెరిగిపోయిందట.
ఫిజికల్ డెఫిసిటీ అంటే ఇది బడ్జెట్కి సంబంధించింది. బడ్జెట్లో రూపాయి వ్యయము, రూపాయి రాక ఉంటుంది కదా, ఆ మధ్య డిఫరెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని లోటు అంటాం. ఈ లోటు పూడ్చేందుకు రుణాలు చేస్తుంది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి, అక్కడ వచ్చింది ఇది. సో ద్రవ్య లోటు పూడ్చేందుకు రుణం చేస్తుంది, అప్పు చేస్తుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిటీ అంటే ఇది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అండి. సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, గూడ్స్ ఉంటుంది అండ్ సర్వీసెస్ ఉంటాయి. అంటే వస్తువుల యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, సర్వీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి. ఇదేమో ట్రేడ్ అకౌంటు, ఇదేమో ఇన్విజిబుల్ అకౌంట్ అంటాం. ఈ రెండింటి యొక్క నెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ నెట్ బ్యాలెన్స్ అనేది క్యాడ్ కిందికి వస్తుంది. మనం గూడ్స్ని, వస్తువులని ఇంపోర్ట్స్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్స్ చేసుకుంటాం, దాన్ని మైనస్ చేస్తాం, సమ్ ఎక్స్ వచ్చింది. మన సేవలని ఇంపోర్ట్స్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్స్ చేస్తాం దేశాలకు విదేశాలకు, సమ్ వై వచ్చింది. ఈ ఎక్స్ మైనస్ వై ఏదైతే ఉందో ఆ లోటు అనేది సో ఈ కరెంటు అకౌంట్ డెఫిసిట్గా మనం పేర్కొంటాం. ఈ రెండు మనకి లోటుగా ఏర్పడ్డాయట మే మాసంలో. సో అదే జంట లోటు, రెండు లోటు కాబట్టి, ట్విన్ కాబట్టి అట్లా పిలుస్తున్నాం దాన్ని. నెక్స్ట్ వన్ నేషన్ వన్ రేషన్. సో ఒకటే దేశము ఒకటే రేషన్ అని చెప్పేసి 2019లో స్టార్ట్ చేస్తారండి వాస్తవంగా. సో మొత్తం మన ఇండియాలో 28 స్టేట్స్, 8 యూటీ ఉన్నాయి కదా. సో చివరిగా అస్సాం అనేది ఈ వన్ నేషన్ వన్ రేషన్ని ఆమోదించింది కాబట్టి అట్లా మనకి వార్తల్లో ఉంది అస్సాం స్టేట్ అనేది. సో మొత్తం మీద 36వ రాష్ట్రము లేదా యూటీగా అస్సాం అనేది అవతరించింది. వన్ నేషన్ వన్ రేషన్ని చివరిసారిగా ఆమోదించింది ఏంటిదంటే అస్సాం. సో మనకి ఈ వన్ నేషన్ వన్ రేషన్ యొక్క లాభం ఏంటి అంటే, నేనున్న ఎటో బెంగళూరు వెళ్ళిపోయినా అక్కడ నేను రేషన్ తీసుకోవచ్చు. సో పోర్టేబుల్ ఉంది ఇక్కడ, రేషన్ పోర్టేబుల్, ఎక్కడైనా నువ్వు తీసుకోవచ్చు రేషన్ అనేది. ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళేమో కలకత్తా వేళ్ళు, అక్కడ రేషన్ తీసుకోవచ్చు. అంటే ఇండివిజువల్గా పార్ట్స్ తీసుకోవచ్చు, ఒకే దగ్గర మొత్తం తీసుకోవచ్చు. వన్ నేషన్ వన్ రేషన్ యొక్క ముఖ్యంగా ఇది వలస కార్మికులకు బాగా పనిచేస్తుంది. ఒక కుటుంబంలో 5 మెంబర్స్ ఉంటారు, ఎంత వస్తుంది బియ్యం? 35 కిలోలు వస్తుంది కదా. ఈచ్ వన్ 5 వస్తుంది, మొత్తమే 35 అనేది చెప్పేసి వస్తుంది కదా. సో 35 ఒకలే తీసుకోకుండా ఈయన 5 లిమిట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. సో వలస వాళ్ళకి ఇది ఎక్కువ పనిచేస్తుంది, వన్ నేషన్ వన్ రేషన్ అని చెప్పేసి. ఇది అమలు చేయాలంటే ఒక ప్రక్రియ ఉంటుందండి. దీనికి నోడల్ ఏజెన్సీ ఏంటిదంటే ఎవరు అమలు చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మన రేషన్ కార్డుని ఆధార్కి లింక్ చేసుకోవాలి. ఒక స్టేట్ అనేది వన్ నేషన్ వన్ రేషన్ని ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఫస్ట్ ప్రక్రియ ఏంటి అంటే రేషన్ కార్డ్స్ని ఆధార్కి లింక్ చేయాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ సేల్ అని చెప్పేసి. ఇది రేషన్ షాప్లో ఉంటుంది, ఆ తంబేస్తే మనకి రేషన్ వస్తుంది, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అని చెప్పేసి. ఇవి రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తే వన్ నేషన్ వన్ రేషన్ అనేది అయిపోయినట్టే. సో చివరిసారిగా అస్సాం అనేది ఆమోదించింది. ఎవరికి లాభం అంటే వలస కార్మికులకు ముఖ్యంగా లాభం అవుతుంది. ఈ డూప్లికేటు రేషన్ కార్డు లేకుండా ఇది చర్య అనేది పనికి వస్తుంది, ఈ గవర్నెన్స్ కిందకి అనేది వస్తుంది, సుపరిపాలన అందించాలని చెప్పేసి చెప్తున్నాం మనం. ప్రాబ్లం ఏంటి అంటే సో ఇక్కడ స్టాక్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఒక 100 మంది ఒకే రేషన్ మీద వెళ్ళి అటాక్ చేయవచ్చు, నాకు ఇవ్వాలని చెప్పేసి. అటువంటి సమస్య వస్తే రావచ్చు. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, WTO యొక్క 12th మినిస్టరల్ సమ్మిట్. సో వరల్డ్ ట్రేడ్ సంస్థ, వాణిజ్య సంస్థ అనేది 12th మినిస్టరల్ సమ్మిట్ని కండక్ట్ చేసుకుంది. ఈ మినిస్టర్ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే WTO యొక్క హైయెస్ట్ డిసిషన్ బాడీ అండి ఇది. సో హైయెస్ట్ డిసిషన్ బాడీ ఇది, నిర్ణయాధికార సంస్థ. అంటే నిర్ణయం తీసుకోవాలంటే WTO అనేది మినిస్ట్రల్ సమ్మిట్లో తీసుకుంటుంది. మన పీయూష్ గోయల్ హాజరైనాడు ఇండియా తరపున. మొత్తం 164 మెంబర్ స్టేట్స్ ఉంటాయి. నిర్ణయము ఒప్పందం చేసుకోవాలంటే 164 మెంబర్స్ కంట్రీ అనేది ఆమోదించాలి. 164 ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి WTO వాణిజ్య ఒప్పందాలు అత్యంత అరుదుగా
అమల్లోకి వస్తాయి. సో 4 ఒకేసారి అమల్లోకి వచ్చినాయి మనకి. 4ని కూడా ఇండియా సపోర్ట్ చేసింది కాబట్టి సో ఇండియాని ఇంతకుముందు డీల్ బ్రేకర్ అన్నారు. ఈ పదాలు ఎక్కడివి అంటే మనకి పిఐబి వెబ్సైట్లో 21st వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది. సో పీయూష్ గోయల్ వాడిండు. ఇండియా డీల్ బ్రేక్ కాదు. అంతకుముందు 164లో ఇండియా ఉంది కాబట్టి ఇండియా ఒక డీల్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి డీల్ బ్రేకర్ అని చెప్పేసి చెప్పినాం. ఇప్పుడు అన్ని దేశాలను ఒప్పించి డీల్ మేకర్గా మారింది. సో డీల్ బ్రేకర్ నుంచి డీల్ మేకర్గా మారింది అని చెప్పేసి WTO మినిస్టర్ సమ్మిట్ సక్సెస్ తర్వాత మన పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ మంత్రి వ్యాఖ్యానం చేస్తాడు. ప్రపంచం మొత్తము వసుదైక కుటుంబం అట. ఆ కుటుంబానికి పెద్దన్న ఎవరు అంటే అమెరికా కాదు ఇండియానే అని చెప్పేసి మన పీయూష్ గోయల్ మాట్లాడతాడు. వరల్డ్ ఫ్యామిలీ అనేది ఒక మొత్తం ఫ్యామిలీ అయితే పెద్దన్న మనం అని చెప్పేసి మన యొక్క తీర్మానం నెగ్గించుకున్నాం. ప్రతి ఒప్పందం అనేది మన ఆమోదంతోనే అక్కడ నమోదైందని చెప్పేసి మాట్లాడిండు. ఏంటి ఆ ఒప్పందాలు అంటే సో ఫస్ట్ చూస్తే ఇల్లీగల్, అన్రెగ్యులేటెడ్, అన్రిజిస్టర్ ఫిషింగ్. అంటే ఫిషింగ్ అనేది విచ్చలవిడిగా చేయకుండా సబ్సిడీ అనేది ఇవ్వకుండా నిషేధం ఉన్నది. సో ఇల్లీగల్ ఫిషింగ్కి సబ్సిడీ అనేది నిషేధము. ఇల్లీగల్ ఫిషింగ్ అంటే ఒక సముద్రంలో విచ్చలవిడిగా ఫిషింగ్ చేపట్టడం మనకి చైనా అనేది ఇండో పసిఫిక్ ఏరియాలో చేపడుతుంది. ఇంతకుముందు ఈ IPEF అని చెప్పేసి ఒక ఒప్పందం ఉన్నది, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ అని చెప్పేసి అమెరికా ఆధ్వర్యంలో కూటమి ఈ 13 దేశాలు అందులో ఉంటాయి. అందులో కూడా ఈ ఫిషింగ్ మీద ఒక ఒప్పందం చేసుకుంటాం మనం. మరి ఇండియా సక్సెస్ ఏంటి అంటే సో ఎవరైతే ఈ చేపల మీదనే చేపల వృత్తి మీద డిపెండ్ అవుతారో స్మాల్ ఫార్మర్స్ వాళ్ళకి ఈ నిషేధం నుంచి మినహాయింపు, వాళ్ళకి ఇండియా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వచ్చు. ఇల్లీగల్ ఫిషింగ్కి సబ్సిడీ లేదు, జనరల్ ఫిషింగ్కి సబ్సిడీ అనేది ఇవ్వచ్చు అని చెప్పేసి ఇండియా ప్రపోజల్ని 164 మెంబర్ స్టేట్స్ ఆమోదించినాయి. సెకండ్ది మనకి ఈ UNO అనేది ఈ ప్రపంచ ఆర్థిక సంక్షోభం రాకుండా కొంత ఫుడ్ని మెయింటైన్ చేస్తుంది. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పి చెప్తున్నాం. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం కింద ఉన్న ఆహారపు ఉత్పత్తుల మీద ఎగుమతి అనేది నిషేధం ఉండద్దు. ఎగ్జాంపుల్ గోధుమలు ఉన్నాయండి. ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం వచ్చింది కాబట్టి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో గోధుమలు ఉన్నాయి. దీని మీద దేశాలు అనేది నిషేధాన్ని విధించొద్దు, సో ఎత్తివేయాలి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గోధుమల మీద ఈ మే 13-14 ప్రాంతంలో 2022 ప్రాంతంలో నిషేధం విధించింది కదా అంటే ఎస్ ఫుడ్ సెక్యూరిటీ దృష్ట్యా డొమెస్టిక్ ఫుడ్ సెక్యూరిటీ దృష్ట్యా నిషేధం విధించవచ్చు అని చెప్పేసి ఇండియా ప్రపోజ్ చేస్తే 164 మెంబర్ స్టేట్స్ దానికి తలూపినాయి. మూడోది కామర్స్ ట్రాన్సాక్షన్స్ మీద మారిటోరియం అనేది పొడిగింపు ఇంకొక 1 year. ఇదేమో 4 years అండి. ఇది ఇల్లీగల్ ఫిషింగ్ సబ్సిడీ అనేది నిషేధము 4 years. ఎందుకు నిషేధం అంటే ఈ ఫిష్ యొక్క స్టాక్ని పెంచేందుకు సముద్రాలలో విచ్చలవిడిగా ఫిషింగ్ చేపట్టకుండా ఉండేందుకే నిషేధము. కామర్స్ ట్రాన్సాక్షన్స్ యొక్క మారిటోరియం ఇంకొక 1 year పొడిగింపు. నెక్స్ట్ సమ్మిట్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఇది సమీక్ష చేస్తామని చెప్పేసి చెప్తారు. జనరల్గా 2 yearsకి ఒకసారి జరుగుతుంది. 2021లో కజకిస్తాన్లో జరగాల్సి ఉన్నది. కోవిడ్ కారణంగా వాయిదా పడింది కాబట్టి ఈ సమ్మిట్ని జెనీవా అండ్ కజకిస్తాన్ రెండు కలిసి కండక్ట్ చేస్తున్నాయి. కామర్స్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటిది అంటే దేశాల మధ్య ఈ కామర్స్లో ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు 1998లో ఇంటర్నెట్ కొత్తగా ఏర్పడింది. అప్పుడు ఈ సబ్సిడీ అనేది ఈ ట్రాన్సాక్షన్స్ మీద విధిస్తారు. దాన్ని ఇప్పటికీ పొడిగిస్తున్నారు 1 year పాటు. నెక్స్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ మీద ఈ ప్రశ్న వస్తుందని కంపల్సరీ. నా నోట్స్ రాస్తున్నది నేను PDF పెడితే క్లాస్ చెప్పమని చెప్తాను. కోవిడ్-19 యొక్క వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ ఏ టైపు, అది హోల్ కరోనా వైరసా, ప్రోటీన్ సబ్ యూనిటా, లేకుంటే ఇన్యాక్టివేటెడ్ వైరసా, లేకుంటే వీకెండ్ వైరసా, mRNA వైరసా, DNA టైపా, ఇటువంటి ప్రతి ఒక్క వ్యాక్సిన్ కోర్బోవ్యాక్స్ ఏ టైపు, నోవావాక్స్ ఏ టైపు,
స్పుత్నిక్ లైట్ ఏ టైపు, స్పుత్నిక్ వి ఏ టైపు, కోవాక్సిన్ ఏ టైపు, కోవిషీల్డ్ ఏ టైపు, ఏ సంస్థ రూపొందించింది, ఇట్లా మనకు ప్రశ్న కంపల్సరీ వస్తుంది కోవిడ్ వ్యాక్సిన్ మీద. యూపీఎస్ ఫిలిమ్స్ బిట్ మనకు వచ్చింది 2022లో. రైట్. వెక్టర్ వైరస్ అంటే ఏంటి, అవన్నీ వస్తాయి అందులో. ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధ సంపత్తి హక్కు అనేది ఇంకొక 5 years పాటు నిషేధము. అంటే ఎవరికి కూడా ఐపీ మేధో హక్కులు అనేది ఇచ్చేది లేదు, పేటెంట్ హక్కు అనేది ఇచ్చేది లేదు. అట్లా ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. పూర్ కంట్రీస్కి వ్యాక్సిన్ అనేది అందదు కాబట్టి ఎవరికి కూడా ఐపీ అనేది ఇచ్చుడు లేదని చెప్పేసి 4 ఒప్పందాలు ఇండియా సమర్థించింది. ఎస్, 4 కూడా ప్రపంచం మొత్తం ఒప్పుకున్నది. ఇది ఇండియా యొక్క గొప్ప విజయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఇండియన్గా మనం కంపల్సరీ గర్వించాలి. ప్రతి ఇండియన్ యొక్క ఛాతీ అనేది 2 అంగుళాల పొడుగు పెరగాల్సి ఉంటుంది. అంటే ఉప్పొంగాలి ఇండియా విజయం సాధించింది కాబట్టి. నెక్స్ట్ జాగ్రఫీ చూస్తే ఈ చంబల్ శాంక్చువరీ, సో చంబల్ అభయారణ్యం అనేది వార్తల్లో ఉంది. ఎందుకు అంటే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రము అనేది ఈ చంబల్ నది పక్క పొంటి ఉన్న ఇసుక మైనింగ్కి, శాండ్ మైనింగ్కి 2006లో నిషేధం విధిస్తుంది. సో ఈరోజు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. సో శాండ్ మైనింగ్కి అవకాశం కల్పిస్తుంది. ఇసుక యొక్క తవ్వకానికి ఆమోదించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనేది చంబల్ నది పక్కన ఉండే ఇసుకకి, ఇసుక మేటలకి. సో చంబల్ అభయారణ్యం అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి పర్యావరణవాదులు ధర్నా చేస్తున్నారు. సో కాంట్రవర్సీ మనము దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ చంబల్ అభయారణ్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఇది 3 రాష్ట్రాలలో ట్రై జంక్షన్ దగ్గర ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, రాజస్థాన్లో ఉంటుంది అండ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. 3 రాష్ట్రాల్లో ఉంటుంది. ఇది చూస్తే దీంట్లో ఫేమస్ ఒక 2 ఉండే జంతువులు. ఒకటేమో గారియల్ మొసలి అండి. ఈ గారియల్ మొసలి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదంటే కేవలం మంచినీటిలో మాత్రమే ఉంటుంది ఇది. కాబట్టి చంబల్ నది అనేది మంచినీటి నది, ఎటువంటి కాలుష్యం లేకుండా ఉండే నది. ఇది ఇసుకల్లో మాత్రమే గుడ్లు పెడుతుంది. ఇసుక తవ్వేస్తున్నారు కాబట్టి గుడ్లు పెట్టదు. కాబట్టి ఇది అసలే అంతరించిపోతున్న జాతి, ఇంకా అంతరించిపోతుందని చెప్పేసి పర్యావరణవాదులు, జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఆసియా డాల్ఫిన్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి. ఆసియా డాల్ఫిన్స్ ఇవి మన 2 ఫేమస్, ఈ చంబల్ అభయారణ్యం అని చెప్పేసి. నెక్స్ట్ సిస్మోలాజికల్ అబ్జర్వేటరీ, జాగ్రఫీ పరంగా చూస్తే సో సిస్మోలాజికల్ అబ్జర్వేటరీ ఏంటిది అంటే తెలుగులో భూకంప అధ్యయన కేంద్రం అని చెప్పేసి, భూకంపం రాకముందే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది 153వ సిస్మోలాజికల్ అబ్జర్వేటరీగా ఉదంపూర్, జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేస్తున్నారు. ఉదంపూర్లో, జమ్మూ కాశ్మీర్లో. ఇక్కడే ఎందుకంటే ఇది భూకంపానికి రక్షణగా ఉంటుంది కాబట్టి, భూకంపం రాని ప్రాంతంలో ఉంది కాబట్టి ఉదంపూర్లో పెడుతున్నారు. 153వది. ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి భారతదేశ వాతావరణ విభాగం అనేది ఏర్పాటు చేస్తుంది. ఫస్ట్ది కోల్కతాలో ఏర్పాటు చేసింది, 153వది ఉదంపూర్లో ఏర్పాటు చేస్తున్నది. భూకంప అధ్యయన కేంద్రంగా పనిచేస్తుంది ఇది. ఒకటి అండి, ఈ చంబల్ ఏదైతే ఉందో అది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అది వార్తల్లో ఉన్న అభయారణ్యము, శాంక్చువరీ అని చెప్పేసి. ఇది రామ్సార్ సైట్ కూడా. ఇది బర్డ్స్ కోసము రామ్సార్ సైట్ అంటే ఏంది, వెట్ ల్యాండ్ కూడా అవుతుంది ఇది. ఇటీవల 48, 49 వెట్ ల్యాండ్స్ మనకు రామ్సార్ సైట్స్ ఇండియాలో గుర్తించబడింది. కిజాడియా అండ్ బకీరా అని చెప్పేసి గుజరాత్ అండ్ యూపీలో ఉంటాయి అవి. కిజాడియా అండ్ బకీరా అని చెప్పేసి. నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్కాన్క్వెస్ట్. సో ఎక్స్కాన్క్వెస్ట్ 2022 అనేది ఒక పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్. 16 దేశాలు పాల్గొంటున్న ఇండియా నుంచి లడఖ్ స్కౌట్ అనేది పాల్గొన్నది. సో ఇండియా నుంచి లడఖ్ స్కౌట్ అనేది పాల్గొన్నది. సో పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ మంగోలియాలో జరుగుతున్నది. ఇండియా మంగోలియా వార్తలు చూస్తే మనం June 12 నుంచి 19 నోట్స్ ఇచ్చినాం. అందులో నోట్స్లో ఉంటుంది. సో 4 బౌద్ధుని యొక్క అవశేషాలు, కపిలవస్తు అవశేషాలు అని చెప్పేసి పిలుస్తాం. ఆ కపిలవస్తు అవశేషాలు ఇండియా నుంచి 11 రోజుల పాటు మంగోలియాలో ప్రదర్శన కోసం ఉంచుతున్నాం బౌద్ధ పూర్ణిమ సందర్భంగా. మొత్తం 32 ఉంటాయి అవశేషాలు. అన్నిటికీ పంపిస్తారు. బుద్ధుని చనిపోయినాక ఊబిది ఏదైతే ఉందో అవే కపిలవస్తు అవశేషాలు అని చెప్పేసి. నెక్స్ట్ ఇండియన్ 5G
టెస్ట్ బెడ్ అనేది సో ఐఐటి మద్రాసు అంటే ఇండియా యొక్క 5G అనేది సో ఐఐటి మద్రాస్ అనేది దాంతోపాటు ఇండియా ఆర్మీ యొక్క మిలిటరీ కాలేజీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది ఒప్పందం చేసుకున్నది. అంటే ఇండియా ఆర్మీ అనేది 5G సాంకేతికత ఉపయోగించుకుంటుంది ఐఐటి మద్రాస్ సహకారంతో. అదే ఒప్పందము మిలిటరీ కాలేజీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే. నెక్స్ట్ ఐసిఎంఆర్ అనేది తొలిసారిగా ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అనేది తొలిసారిగా డయాబెటీ యొక్క టైప్ 1కి నిర్ధారిత చికిత్స అంటే ఇంత మందు ఉండాలని చెప్పేసి తొలిసారిగా గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. టైప్ 1 డయాబెటిక్కి, టైప్ 2కి కాదు. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ది టైప్ 1 టైప్ 2 డయాబెటిక్ అంటే? సో డయాబెటిక్ అంటే ఏంటిది అంటే మూత్రంలో గ్లూకోజ్ స్థాయి అనేది పెరిగిపోవడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయి అనేది పెరిగిపోవడం. ఈ క్లోమ్ యొక్క ఇన్సులిన్ ఏదైతే ఉందో, ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది సో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్లో పెడుతుంది. సో గ్లూకోజ్ని ఎక్కువ గ్లూకోజ్ అయినప్పుడు గ్లైకోజన్గా మారుస్తుంది. ఇంకో హార్మోన్ ఉంటుంది గ్లూకాగాన్ అని చెప్పేసి. ఈ గ్లూకాగాన్ అనేది గ్లైకోజన్ని గ్లూకోజ్గా మారుస్తుంది. గ్లూకోజ్ తక్కువ అయినప్పుడు గ్లైకోజన్ని గ్లూకోజ్గా మారుస్తుంది. గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తుంది. ఇవి రెండు పరస్పరం కలిసి పనిచేస్తాయి కాబట్టి గ్లూకోజ్ యొక్క లెవెల్స్ అనేవి స్థిరంగా ఉండేలా చూస్తుంది. సో 100 ml రక్తంలో 180 మిల్లీగ్రాముల గ్లూకోజ్ ఉంటే ఎస్ హీఈస్ హెల్తీ, అంతకంటే ఎక్కువ ఉంటే ఈజ్ డయాబెటిక్ అని చెప్పేసి చెప్తాము. సో ఎంత 100 ml అంటే 1 డెసిలీటర్లలో 180 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు. సో మనకి టైప్ 2 చూస్తే ఇన్సులిన్ కొద్దిగా వస్తుంది కాబట్టి అంత ఇంత కంట్రోల్లో ఉంటుంది. బట్ టైప్ 1లో ఇన్సులిన్ పూర్తిగా లోపించి ఉంటుందండి. అదే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ది టైప్ 2 అండ్ టైప్ 1. రైట్, ఇది ఐసిఎంఆర్ గురించి. టైప్ 1 గురించి ఫస్ట్ టైము ఒక చికిత్సా విధానాన్ని రూపొందించింది టైప్ 1 వాళ్ళ కోసము. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎందుకు ఎక్కువ అవుతాయి అంటే నువ్వు కార్బ్స్ ఎక్కువ తీసుకొని పని చేయకుంటే స్థిరంగా ఉంటే అది గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువై డయాబెటిక్ లేని షుగర్ వ్యాధి అంటే కూడా ఇదే. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్, యుఎన్ఎస్సి 1267 తీర్మానం అనేది సెక్యూరిటీ కౌన్సిల్లో యుఎన్ఓ యొక్క భద్రతా మండలిలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతాయి. ఇండియా అండ్ అమెరికా ఎవరి మీద అంటే అబ్దుల్ ముక్కీ మీద. యుఎన్ఎస్సి 1267 రిజల్యూషన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్మెంట్ చేస్తుంది. ఇందులో ఆమోదించబడితే సెక్యూరిటీ కౌన్సిల్లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తింపు చెందితే అతని యొక్క కదలికల పట్ల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అతనికి వీసా తొందరగా లభించదు, ఫండింగ్ రాదు కాబట్టి ఇండియాకు ఉపయోగం అవుతుంది. ఇది ఎవడంటే ఈ ముక్కీ అనే వ్యక్తి లష్కర్-ఇ-తోయిబా సంస్థ యొక్క అధినేత యొక్క బావమరిది హఫీజ్ సయీద్. లష్కర్-ఇ-తోయిబా ఇలా బావ. సో లష్కర్-ఇ-తోయిబా అని చెప్పేసి ఉగ్రవాద సంస్థ ఉంటుంది. అందులో సభ్యుడు ఈ అబ్దుల్ ముక్కీ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇండియా అమెరికా రెండు కూడా ఇతన్ని గ్లోబల్ ఉగ్రవాదిగా గుర్తించమని తీర్మానాన్ని ప్రవేశపెడితే చైనా అనేది టెక్నికల్ హోల్డ్లో పెడుతుంది. టెక్నికల్ హోల్డ్ అంటే ఒక 6 months పాటు ఇంకా వేచి ఉంటామని చెప్పేసి చెప్తుంది. సో చైనా అడ్డుకున్నదని చెప్పాలి మన యొక్క నిర్ణయాన్ని, అమెరికా అండ్ ఇండియా యొక్క నిర్ణయాన్ని. సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ మెంబర్ స్టేట్స్ ఉంటాయి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఒక 10 తాత్కాలిక దేశాలుగా ఉంటాయి. ఆ 10లో మన ఇండియా 2021 అండ్ 2022 టైంలో ఉన్నది కాబట్టి తీర్మానాన్ని ప్రపోజ్ చేసింది. ఇటీవల పాకిస్తాన్కి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF సంస్థ అనేది గ్రే లిస్ట్లోనే పెట్టింది. సో గ్రే లిస్ట్లో పెడుతుంది, ఎందుకంటే ఇటువంటి చేస్తే పెట్టకుంటే చేస్తుంది అది. సో నెక్స్ట్ ఆపరేషన్ సంకల్ప్ అని చెప్పేసి వార్తల్లో ఉన్న ఈ ఇండియన్ నేవీ యొక్క ఆపరేషన్ అండి. ఇది వాస్తవంగా గల్ఫ్ దేశాల నుంచి మనకి చమురు వస్తుంది, సహజ వాయువు వస్తుంది. ఎట్లా వస్తుంది? పడవ ద్వారా వస్తుంది. ఈ చమురు సరుకు మీద కొంతమంది విదేశీ వాళ్ళు దాడి చేస్తారు. ఆ దాడి నుంచి కాపాడేందుకు INS తల్వార్ని అక్కడ పెట్టింది యుద్ధ నౌక. INS ఇండియన్ నావల్ షిప్ అని చెప్పేసి INS తల్వార్ అనేది. సో ఈ INS సంకల్ప్ అనే ఆపరేషన్ పేరుతో పెట్టి ఆ చమురుని విదేశీ దురాక్రమణ నుంచి కాపాడుతుంది. మనకి ఇరాక్ నుంచి వస్తుందండి ఎక్కువ చమురు.
సెకండ్ సౌదీ అరేబియా ఉండే, బట్ ఇప్పుడేమైందంటే రష్యా నుంచి మనం తక్కువ రేటుకి కొంటున్నాం కాబట్టి సో ఫస్ట్ ఇరాక్ అట్లనే ఉన్నది, సెకండ్ రష్యా వచ్చింది, థర్డ్ సౌదీ అరేబియా పోయింది. ఈ నుపూర్ శర్మ వ్యాఖ్యల అనంతరం ఎందుకు బిఎఫ్ సస్పెండ్ చేస్తుందంటే గల్ఫ్ కంట్రీస్ తీవ్రంగా స్పందించినాయి కాబట్టి, గల్ఫ్ కంట్రీస్కి మనకి మధ్య మంచి బిజినెస్ డీల్స్ ఉన్నాయి కాబట్టి సో కంపల్సరీ ఇండియా స్పందించిందని చెప్పాలి. సో ఇరాన్ అండ్ రష్యా, సౌదీ అరేబియా ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. రష్యా ఇటీవల 2వ స్థానానికి చేరుకుంది చమురు ఎగుమతులు మనకి. నెక్స్ట్ అగ్నిపత్ అనేది ఈ పూర్తి క్లాస్ ఏం కాదు, జస్ట్ ఈ అగ్నిపత్కి హర్యానా ప్రభుత్వం అనేది గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది ఇచ్చిందండి. అగ్నిపత్ మనం ఎట్లా అధ్యయనం చేయాలి అంటే జస్ట్ మీరు ఈ హెడ్డింగ్స్ పెట్టుకోండి. అగ్నిపత్ ఈ యూత్కి ఎలా ఉపయోగంగా ఉన్నది, ఈ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎలా ఉపయోగము, ఇండియాకి ఎలా ఉపయోగము, క్రిటిజం ఏంటి, ఈ 4 అంశాలు మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ అవసరం లేదు, జస్ట్ హర్యానా అనేది ఈ అగ్నివీరులు ఎవరైతే 4 years పనిచేస్తారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని అప్లై చేస్తుంది. సో ఇది హర్యానా యొక్క చర్య దేనికి దారిస్తుంది అంటే మనకి ఆల్రెడీ 50% క్యాప్ అనేది ఉన్నది ఉద్యోగాల్లో, రిజర్వేషన్ అనేది 50 కంటే మించొద్దు అని చెప్పేసి ఫస్ట్ టైం మైసూర్ బాలాజీ కేసు అండ్ ఇంద్ర సహాని కేసులు సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. సో వీళ్ళకి ఈ ఉద్యోగాల్లో కొంత కోట కేటాయిస్తే 50కి దాటిపోతుంది, అది మనకు కొంచెం కాంట్రవర్సీ, రైట్. ఈ టెక్ మహేంద్ర ఈ అగ్నివీరులకు జాబ్ ఇస్తా అని చెప్పేసి ట్వీట్ చేస్తాడు. వాస్తవంగా ఆయన ఏమి ఇస్తారు, చాలామంది ఈ మాజీ ఆర్మీ, మాజీ నేవీ వాళ్ళు, మాజీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇప్పటికీ విరమణ చెందుతున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మహేంద్రని విమర్శ చేస్తారు. వాస్తవం అది, చాలామంది నిపుణులు ఉన్నారు ఇప్పటికీ ఆర్మీలో, వాళ్ళకి ఇవ్వకుండా అగ్నివీర్స్కి ఇస్తా అని చెప్పేసి అంత ఎమోషనల్ ట్వీట్స్, అవన్నీ ఎమోషనల్ ట్వీట్స్ అని చెప్పి చెప్తాం. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒరోమియా, ఇది మనకి 2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్ బిట్ అండి. డిసెంబర్లో కూడా ఆల్రెడీ ఇక్కడ ఒక తెగ ఉంటుందండి, ఆ తెగ పేరు అహుమారా అని చెప్పేసి. ఈ అహుమార్ తెగ మీద నిన్న 200 మందిని చంపేస్తారు, ప్లస్ కూడా ఇంకెక్కువ మందిని. ఎవరు అంటే ఒరేమియా లిబర్టీ ఆర్మీ అని చెప్పేసి వాళ్ళు ఊచకోత కోస్తారు, జీనోసైడ్ అని చెప్పేసి పిలుస్తాం, మానవ నరమేధం అని చెప్పేసి. ఇది ఎక్కడ ఉంది అంటే మనకి ఇథియోపియాలో ఉంది. ఆ ప్రశ్న ఏంటిది అంటే వార్తల్లో ఉన్న ప్రదేశం అని చెప్పేసి ఒరేమియా ఇథియోపియాతో మ్యాచింగ్ చేయాలి, అది ప్రశ్న మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2022 బిట్ సివిల్స్లో. సో ఇక్కడ ఎందుకు వార్తల్లో మళ్ళా వచ్చింది అంటే డిసెంబర్లో వచ్చింది, అప్పుడు 155 మందిని చంపేస్తారు, ఇప్పుడు 200+ మందిని ఊచకోత వస్తారు. ఏది అహ్మరా జాతి అని చెప్పేసి ఒక ట్రైబల్ కమ్యూనిటీ, ఇథియోపియా యొక్క పూర్వనామము అబిసిసి అని చెప్పేసి. కాబుల్ మనకి వార్తల్లో ఉంది, కాబుల్ మీద ఉగ్రదాడి జరిగింది, అదే రాత్రి 111 మంది హిందువులకి అండ్ సిక్కులకి ఎమర్జెన్సీ వీసా అండి. దీన్ని ఏమంటామంటే ఈ ఎమర్జెన్సీ మిస్క్ ఎక్స్ వీసా అని చెప్పేసి పిలుస్తాం. ఈ వీసా అనేది ఇమీడియట్గా అప్లై చేస్తారు, ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తుంది, ఇమీడియట్గా ఆమోదిస్తుంది. ఇటువంటి సౌకర్యం ఆఫ్ఘనిస్తాన్కి ఉన్నది, ఇండియా కల్పించింది అన్ని మతస్థులకి, బట్ వచ్చింది మాత్రం హిందూ అండ్ సిక్కులే వచ్చిండ్లు. సో ఎవరిస్తారు వీసా అంటే మనకి విదేశీ శాఖ కాదు, హోం మంత్రిత్వ శాఖ అనేది ఇస్తుంది. ఏం వీసా, ఈ ఎమర్జెన్సీ మిస్క్ ఎక్స్ వీసా అనేది ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఇస్తుంది, అన్ని మతస్థులకి ఇస్తుంది, హోం మంత్రిత్వ శాఖ అనేది ఇస్తుంది. సో మనకి 111 మందిని వాడుకొని ఇండియాకి వచ్చిండ్రు. 111 రాజకీయ పార్టీలని ఇది ఎన్నికల సంఘం అనేది రద్దు చేసింది. అట్లా మనం వెంటనే అది గుర్తుకు రావాలి ఇది చూస్తే. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి గుస్తావో పెట్రో. సో గుస్తావో పెట్రో అండ్ ఫ్రాన్సియా మార్కేజ్ ఇద్దరు మనకి వార్తల్లో ఉన్నారు. సో ఫ్రాన్సియా మార్కేజ్ పర్సన్స్ ఇన్ న్యూస్ అండి. వీళ్ళిద్దరు ఎవరు అంటే కొలంబియా యొక్క అధ్యక్షుడు ఇతను, కొలంబియా యొక్క ఉప అధ్యక్షురాలు.
సో అధ్యక్షురాలు కాబట్టి మహిళ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్సియా మార్కేజు కొలంబియా దేశానికి మొట్టమొదటి నల్ల జాతీయురాలుల్లో ఉపాధ్యక్షురాలు. ఈయన మొట్టమొదటి కొలంబియాకి వామపక్ష అధ్యక్షుడు. ఇటీవల చీలీ దేశంలో కూడా వామపక్ష అభ్యర్థి గెలుస్తాడు. కొలంబియా గెలుస్తాడు కాబట్టి దక్షిణ అమెరికా క్రమంగా కమ్యూనిస్ట్ వైపు వెళ్తుందని చెప్పాల్సి ఉంటుంది. దక్షిణ అమెరికాలో చీలీ ఉంటుంది, హోండురస్ దేశం ఉంటుంది, కొలంబియా ఉంటుంది. ఈ 3 దేశాలలో కూడా కమ్యూనిస్టు పార్టీ వల్ల గెలిచింది కాబట్టి దక్షిణ అమెరికా క్రమంగా తిరిగి వెనక్కి వెళ్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇది మనకి ఎట్లా వార్తల్లో ఉంది కొలంబియా అంటే గ్లోబల్ ట్రెండ్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో గ్లోబల్ ట్రెండ్ రిపోర్టు ఇదేంటిది అంటే మనకి యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీ అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్టు ప్రకారం ఎక్కువ మంది సిరియా నుంచి వెళ్ళిపోయినారు. ఎటువేళ్ళు? టర్కీకి. సెకండ్ వెనుజులా నుంచి వెళ్ళిపోయినారు. ఎక్కడికి? కొలంబియాకి. సో అది మనకి కొలంబియా మళ్ళీ మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి పాకిస్తాన్కి పోతారు, మయన్మార్ అని చెప్పేసి బంగ్లాదేశ్కు పోతారు, సుడాన్ అని చెప్పేసి ఉగాండాకి వెళ్తారు. అట్లా మనకి కొంతమంది వార్తల్లో ఉన్నారు. సో ఇట్లా కొలంబియా వచ్చినప్పుడు అది మనకు గుర్తుకు రావాలి కంపల్సరీ. గుర్తుకు రాకుంటే పేపర్ను తిరిగి వెనక్కి వెళ్ళాలి, కంపల్సరీ గుర్తు తెచ్చుకునేదాకా పేపర్స్ తిరిగేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి మయాంక్ అగర్వాల్ అండి. ఈ మయాంక్ అగర్వాల్ మనకి వార్తల్లో ఉన్నాడు. ఎందుకు అంటే ఇతను వాస్తవంగా డిడి దూరదర్శన్ యొక్క డైరెక్టర్ జనరల్. ఈ గార్డియన్ రింగ్ ప్రోగ్రామ్ ఉన్నదిగా, అది డిడి ఛానలే మనకి లైవ్ చూపెడుతుంది. ఇతనికి ప్రసార భారతి సిఇఓ కూడా అదనపు ఛార్జ్ అనేది ఇస్తారు. సో ప్రసార భారతి సిఇఓ, డిడి డైరెక్టర్ జనరల్, ప్రసార భారతి కూడా మయాంక్ అగర్వాల్. పంజాబ్లో ఉన్న ఐపీఎల్ కెప్టెన్ కాదండి మయాంక్ అగర్వాల్, ఇతను వేరే మయాంక్ అగర్వాల్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత 2021 సో దెమెత్రి మెద్వెదేవ్. ఇతనికి 2021లో నోబెల్ పీస్ అవార్డు వచ్చిందండి. సో నోబెల్ శాంతి బహుమతి అనేది వచ్చింది, 2022లో వచ్చింది. ఎందుకు అంటే ఇతను ఒక విలేకరి కాబట్టి వచ్చింది. ఈయన పత్రిక పేరు నోవాయా గెజెట్. మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే నోబెల్ శాంతి బహుమతిని వేలం పాట వేస్తే 800 కోట్లు వచ్చినాయండి. ఈ వేలం పాట ఎందుకంటే రష్యా అభ్యర్థి ఉక్రెయిన్లో చిన్నపిల్లల కోసము వేలం పాట వేస్తాడు. ఈ నిధిని యూనిసెఫ్కి ఇస్తాడు, ఇచ్చేసి మీరు ఖర్చు పెట్టు అని చెప్పేసి ఉక్రెయిన్ పిల్లల కోసము రష్యా యొక్క నోబెల్ శాంతి బహుమతి గ్రహీత 2021 మనం గుర్తుపెట్టుకోవాలి. నోవాయా, ఇది పత్రిక పేరండి. సో నోవాయా గెజిట్ ఇది నోబెల్ శాంతి బహుమతి. నెక్స్ట్ రుచిరా కంబోజ్, ఒక మహిళ అమ్మాయి. ఎందుకు వార్తల్లో ఉంది అంటే రుచిరా కంబోజ్ అనే అమ్మాయి సో మన యుఎన్ఓలో ఇండియా యొక్క శాశ్వత ప్రతినిధిగా ఎన్నికైంది. తిరుమూర్తి ఉన్నాడు ప్రెసిడెంట్, మంచిగా పనిచేస్తున్నాడు. అతను విరమణ చెందించి ఈ రుచిరా కంబోజ్ని అపాయింట్మెంట్ చేస్తుంది ఇండియా ప్రభుత్వము. యుఎన్ఓలో ఇండియా యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివ్, శాశ్వత ప్రతినిధి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఆరతి ప్రభాకర్ అండి. ఈమె ఢిల్లీలో పుట్టింది, అమెరికాలో స్థిరపడ్డది. సో ఈ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీకి అధ్యక్షురాలుగా ఎన్నికైంది. సో ఇది బిడెన్ యొక్క సైన్స్ సలహాదారుడు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఆరతి ప్రభాకర్ మహిళ కాబట్టి. సో మనకి ఇది ఈ జూన్ 21, 22 కరెంట్ అఫైర్స్. మిగతా అంశాలు పీడిఎఫ్లో ఇస్తా, చదువుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ. సో రేపు మనకి జై ఆంధ్ర ఉద్యమం క్లాస్ ఉంటుంది, తెలంగాణ ఉద్యమంలో నెక్స్ట్ ఈ జూన్ 23 కరెంట్ అఫైర్స్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.